అందరం మంచి భోజనపు అలవాటు చేసుకోవాలి. మంచి భోజనం అంటే నేను నాయుడు గారు ఏదైనా భోజనం కూడా చెప్తాడేమో ఫలాని ప్రిస్క్రైబ్ ఏం చేయడదే. భారతీయ భోజనం తినండి, వండిన పదార్థం తినండి. ఇప్పుడు ఎందుకు సార్ అంత సిజ్జి అదేంటి జొమాటో టమాటో జొమాటో అవన్నీ వచ్చి ఉన్నాయి కదా, విశేషత వచ్చేస్తాయి. వంట గదిని వంట మరిచిపోతే వంట పోతే జంట విడిపోద్ది, వంట పోతే జంట విడిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి. వంట మగవాళ్ళు ఏం చేయొచ్చు, ఆడవాళ్ళు ఏం చేయొచ్చు, కానీ వంట ఇంటికి వంట గది అవసరం. ఉంటే కలుస్తాం, మాట్లాడుకుంటాం, కలిసి భోంచేస్తాం, కష్ట సుఖాలు ఒకరికొకరు తెలుసుకుంటాం. అది మన యొక్క సాంప్రదాయం. మంచి మన వంటలు కాదు, ఎన్ని వేల వెరైటీస్ ఉన్నాయి మన దేశంలో. అవి వదిలిపెట్టి పిల్లలు అంత ఇప్పుడు మన ఎవడు చెప్తా సార్ కరెక్టేను, ఇప్పుడు అంత ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అని. ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్ డిసీజ్ రా అని చెప్పాను నేను. ఇన్స్టెంట్ ఫుడ్ కాదు, ఫుడ్ హ్యాస్ టు బి కుక్డ్. మంచి ఏదో పేరు పెడతారు, వాళ్ళు పెట్టుకుంటారు సరదాగా. ఇప్పుడు పెట్టుకున్నారు చికెన్ 65 అని. నీ వయసు 25 కూడా లేదు, 65 తినాలని, తొందరగా 65కి పోవాలని. నాకు అభ్యంతరం సరదాగా చెప్పా. నువ్వు 65 తిను, 72 తిను. మన వంటలు మన భోజనాలు మనం నాటుకోడి పులుసు రాగి సంగటి కలుపుకొని తింటే దాని సంగతి చెప్పాలా. పాత చింతకాయ పచ్చడి ఒకరవాట నోటికి రాసుకుంటే నాలుక మీద ఎంత సంతోషంగా ఉంటుంది. మన కూరలు మన పెద్దవాళ్ళు పెట్టిన అనేక రకాల కూరలు అవన్నీ కూడా వాళ్ళు వేల సంవత్సరాల పాటు జీవించి పెద్దల నుంచి వీళ్ళు తెచ్చుకున్నవే. వారసత్వ సంపద అది. వాటిని మనం వదులుకోకూడదు. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. ఈ యాస్పైరింగ్ పీపుల్ అందరూ కూడా మీరందరూ మన యొక్క దేశాన్ని, మన సంస్కృతిని, మన వారసత్వాన్ని తెలుసుకోండి. మన పద్ధతులు పాటించండి. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస. మన తెలంగాణ అయితే తెలంగాణ యాసలో మాట తప్పేంటి? మా నెల్లూరు వాళ్ళు ఎవరైనా కలిశారు అనుకోండి, పద్మనాభరావు గారిది నాది ఒకటే ఊరు, కనపడ్డాను, ఏం భయా బాగుండా అంటారు. నవ్వు కోసం అవసరం, సంతోషం. ఒక్కొక్క మండలంలో మాండలికమైన భాషలు ఉంటాయి, వాటిలో కూడా రమ్యత ఉంటుంది, తప్పులేదు. అవన్నీ మనం వాటిని గౌరవించుకోవాలి. మనం ఇందాక చెప్పాను సాంప్రదాయబద్ధంగా. మన అమ్మాయిలు పావడా పరికిణి వేసుకొని, లంగా ఓణి వేసుకొని, లేదా పైట పావడా వేసుకొని, లేదా మంచి బొట్టు పెట్టుకొని, సరిగ్గా తల దూవుకొని, శుభ్రంగా అందంగా నవ్వుతూ ఉంటే కళకళలాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవిని చూసినట్టుగా, సరస్వతిదేవిని చూసినట్టుగా అనిపిస్తుంది మనకి. అంటే నేను అందరూ ఇలాగే చేయాలా, ఈ డ్రెస్ వేసుకోమనే డ్రెస్ కోడ్ చెప్పడం లేదు. మన సాంప్రదాయబద్ధమైన విధానం ప్రపంచం అంతా ఇప్పుడు భారతదేశం చూస్తుంది. ఇండియా ఈజ్ రికగ్నైజ్డ్ అండ్ రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సో వీ మస్ట్ యాజ్ ఇండియన్స్ వీ మస్ట్ కంట్రిబ్యూట్ టు ద ఫర్దర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ మనం మన యొక్క కళలు, మన సంగీతం, మన సాహిత్యం, మన సాంప్రదాయం, వీటన్నిటినీ ఈ ప్రత్యేకతను కాపాడుకోవాలి. నువ్వు కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఏదో ట్రాక్టర్ నడిపే రైతు అయినా.